హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు? నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. లాస్ట్ వీడియోలోనే ఎందులోనో చూపిచ్చాను. ఈ స్పైస్ ర్యాక్ ఏదైతే ఉందో దీన్ని మంచిగా సర్దుకున్నాను అని చెప్పి. అండ్ ఇంట్లో చిన్న పిల్లలు మెయిన్‌గా టాడ్లర్స్ ఉంటే ఇది చాలా చాలా కామన్ అయిపోద్ది. నేను అందుకని తాలింపెట్టి పెట్టడమే మానేశాను. ఇంకా అస్సలు కన్వీనియంట్‌గా ఉండట్లేదు కదా! అని పెడితే వీడు అన్నీ అటు, ఇటు, ఇటు, అటు కలిపేస్తాడు. ఇవ్వకుండా ఉందామని ట్రై చేసినా అసలు పాసిబులే కాదన్నమాట. వాడు నేను వంట చేస్తున్నంత సేపు నా పక్కనే కూర్చుంటాడు. కూర్చునేదే కాకుండా వాడు పార్టిసిపేట్ చేస్తానంటాడన్నమాట. సో, మీ తాలింపెట్టు మంచిగా ఉందా? మీది కూడా ఇలాగ అయిపోయిందా? అనేది షేర్ చేయండి. అండ్ ఇది మీలో ఎంతమందికి గుర్తుంది ఇది? అగారోది క్యాలస్ రిమూవర్ అన్నమాట. మన ఫుడ్ కేర్‌కి చాలా యూజ్‌ఫుల్ ఒక సింపుల్ గ్యాడ్జెట్ లాంటిది. బావుంటది. ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. దాని తర్వాత మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. పెడిక్యూర్, మానిక్యూర్ ఇవన్నీ అలవాటున్న వాళ్ళకి మెయిన్‌గా పెడిక్యూర్‌కి సంబంధించింది కాబట్టి పెడిక్యూర్‌కి ఒక్కసారికి అట్‌లీస్ట్ 400 అన్నా తీసుకుంటారు. బట్ ఇలాంటి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఉంటే ఏంటంటే, మనం ఫుడ్ కేర్ అనేది కొంచెం ఈజీగా తీసుకోవచ్చు. ఇలా ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనకి మంచిగా ఛార్జ్ అయిపోతది. బోలెడంత సేపొస్తది. అంతే ఒక బటన్ ఉంటది. అది నొక్కిన వెంటనే అది రొటేట్ అవుతది. దీంతో పాటు మనకి ఇంకో 2, 3 అటాచ్‌మెంట్స్ కూడా వస్తాయి. ఇంకా మనకి ఓపికుంటే కొంచెం సేపు ఒక 15 మినిట్స్ లాగా హాట్ వాటర్‌లోని మన పాదాలు సోక్ చేసుకొని, దాని తర్వాత ఈ కాలిస్ రిమూవర్‌తోని యూజ్ చేశామనుకోండి, మంచిగా డెడ్ స్కిన్ అంతా పోయి చాలా మంచిగా అవుతది. క్రాక్డ్ హీల్స్ అలా ఏమైనా ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి కొంచెం బావుంటదనమాట. నా మీద నేను శ్రద్ధ తీసుకోవాలి అని ఎప్పటినుంచో అనుకుంటున్నాను కదా! అందులో చిన్న చిన్న అలవాట్లు చేసుకుంటున్నాను ఇవి. అండ్ ఈరోజొచ్చేస్తే ఒక యమ్మీ చికెన్ పులావ్ రెసిపీ చూపిస్తాను. చాలా చాలా బావుంటది. ఫ్లేవర్‌ఫుల్ ఉంటది. సో, నార్మల్ దమ్ బిర్యానీ కన్నా నాకిదే నచ్చుతుంది. సో, ఈరోజు డీటెయిల్డ్‌గా మనం కబుర్లు చెప్పుకుంటూ ఈ చికెన్ బిర్యానీ లాంటిది చేసుకుందాము. సో, ఈరోజు ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేశాను. బయటికెళ్ళడానికి అవ్వలేదు. చల్లగా వర్షం పడుతుందన్నమాట. నా చేతులు 10 సార్లు స్విగ్గీలోకెళ్ళిపోయి ఇది ఆర్డర్ చేసేయి, అది ఆర్డర్ చేసేయి, ఇది ఆర్డర్ చేసేయి, అది ఆర్డర్ చేసేయి అని చెప్పి నాకు తలనొప్పొచ్చేసింది. అలా కాదు బయట నుంచొద్దు తెచ్చి ఏమైనా చేసుకుందాం వేడి వేడిగా తిందాం అని చెప్పి నేను చికెన్ తెప్పించి చికెన్ బిర్యానీ చేస్తున్నాను. సో, దానికోసం చికెన్ మంచిగా క్లీన్ చేసేసుకోవాలి. దాని తర్వాత మ్యారినేట్ చేసేసుకుందాం. కొంచెం పెరుగు, ఉప్పు, కారం, పసుపు దాని తర్వాత అల్లం వెల్లుల్లి ఇందులో ఎయట్లేదు. తర్వాత ఒక చిన్న మసాలా ప్రిపేర్ చేస్తాం. అందులో చేద్దాం. అండ్ కారం చూపిస్తున్నాను ఇక్కడ నేను మీకు. ఇది మమ్మీ ఆడిచ్చిన కారం అన్నమాట. ఎంత బావుంటదో. ఈ స్పైసెస్ కూడా స్పైస్ పౌడర్స్ ఇవి ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ ఒకసారి తెలిసిపోతే ఇంకా మనకి ఊరికే ప్యాకెట్స్ కొనాలనిపించదు. ఇవన్నీ ఏంటంటే వాడుతూ ఉంటేనే దాని వాల్యూ తెలుస్తది. మర్చిపోతే మర్చిపోయామే. ఇప్పుడు ప్యాకెట్ తెచ్చుకొని యూజ్ చేసామనుకోండి, ఓ 10 రోజుల తర్వాత మనకి గుర్తే ఉండదు. అది అదెలా ఉంటది, ఇదెలా ఉంటది అన్న విషయం. సో, పసుపు కూడా మమ్మీ చేసిచ్చిందే. సో, ఆ 2 చాలా చాలా బావున్నాయి. అండ్ ఈ ఎవరెస్ట్ షాహీ బిర్యానీ మసాలా కూడా చాలా బావుంటది. సో, నేనెప్పుడు పులావ్ చేసినా, బిర్యానీ చేసినా ఈ ఎవరెస్ట్ షాహీ మసాలా ఏదైతే ఉందో అదే యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ స్విగ్గీలో ఆర్డర్ పెట్టినప్పుడు అది కొరియాండర్ ఇంకా మింట్ కాంబో పెట్టాను. బట్ ఓన్లీ మింట్ వచ్చింది ఎందుకో మరి. మరింకా కంప్లెయింట్ అవి ఇవి ఏం పెట్టలేదు. సర్లే అని చెప్పి ఇంక లైట్ తీసుకున్నా. సో, జెప్టోలో, బ్లింకిట్‌లో, స్విగ్గీలో వీటిల్లోని మీకెప్పుడైనా ఏమైనా పాడైపోయినవొచ్చినా, లేకపోతే ఏమైనా ఐటెమ్స్ మిస్ అయ్యాయనుకోండి, కస్టమర్ సపోర్ట్ చాలా బావుంటది. మీకు వెంటనే రీఫండ్ ఒచ్చేస్తది. సో, అదొకటి మంచి విషయం అన్నమాట. మనకు ఓపికే ఉండాలి కానీ, ఏవైనా ఇప్పుడు వెజిటబుల్స్ అవన్నీ కొన్నప్పుడు కొంచెం వాడిపోయినవి, మాడిపోయినవి ఒచ్చేసాయనుకోండి, అవి కూడా మనం పిక్చర్స్ తీసుకొని, మనం పోస్ట్ చేసామనుకోండి, వెంటనే రీఫండ్ ఒచ్చేస్తది. సో, అస్సల కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ విషయంలో మనం చూసుకోవచ్చు. కానీ చిన్న పనుంటది. బట్ అన్నిట్లో ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదా! ఇదంతా తీసి అక్కడేసాను. దాని తర్వాత అనిపించింది, అంతేం జేస్తావు అని చెప్పి అవన్నీ తీసుకెళ్ళి మన అన్వికి ఇంకా వైభవ్‌కి ఇచ్చేస్తే వాళ్ళు కాసేపు పిక్కున్నారు. ఐ మీన్ నాకే హెల్ప్ చేశారనుకోండి. ఇక్కడ ద కొత్తిమీర ఇంట్లో ఉంది లక్కీగా. సో, కొత్తిమీర, పుదీనా కడిగేస్తాను ఈ లోపల. అండ్ వీళ్ళిద్దరికీ ఇచ్చాననమాట. సో, లీవ్స్ అన్నీ తీసి డబ్బాలో ఎయమని చెప్పాను. ఇలాంటి చిన్న చిన్న పనులు చెప్తే చేసేది తక్కువే కానీ కాసేపన్నా కొంచెం అటు ఇటు డైవర్ట్ అవుతారు అని. అండ్ మీ అందరికీ తెలిసిన డిసానో పెని పాస్తా. సో, మీరు పాస్తా కొనుక్కుందాం అనుకుంటే మీరు చెక్ చేయాల్సింది ఈ డిసానో పాస్తాలిషియస్ పెని పాస్తా. ఇది 100% డరమ్ విత్ సెమోలినా పాస్తా అన్నమాట. సో, 100% వెజ్ ఉంటది. దాని తర్వాత అరౌండ్ 13 మినిట్స్ టైమ్ పడతది కుక్ అవ్వడానికి. అండ్ ఎవ్రీ డే
ఐ మీన్ ఎవ్రీ డే కాదు కానీ, సో, రెగ్యులర్ యూజ్‌లో మనం మైదాతో చేసిన పాస్తా కన్నా, ఇలా డరం వీట్‌తో చేసిన పాస్తా కొంచెం బెటర్ ఆప్షన్. సో, మీరెవరైనా కావాలి అనుకుంటే దీని లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను అమెజాన్‌ది. సో, తీసుకోవచ్చు. చాలా ఎఫోర్డబుల్ రేట్‌లోనే ఉంటది. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనం మన బిర్యానీ దగ్గరికెళ్ళిపోదాము. సో, దానికోసం మనం ఒక చిన్న మసాలా చేసుకోవాలి కదా! దానికోసం అని పుదీనా, కొత్తిమీర, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, ఒక్క నిమ్మకాయ. నిమ్మకాయ ఏస్తే ఏంటంటే ఆ గ్రీన్ ఆ కలర్ ఏదైతే ఉందో అది ఇంటాక్ట్‌లో ఉంటది. ఆ పక్కన గార్లిక్ చూసారు కదా! ఈ గార్లిక్ కూడా ఇలా ఆల్రెడీ తీసేసినవి కొంటే మంచిది కాదు అని చాలామంది చెప్తారు. బట్ ఫ్రెష్‌గానే ఉంటున్నాయి. అండ్ ఇది ఎక్కువ డిస్కౌంటెడ్ రేట్‌కి దొరికిందని నాకు గోంగూర పచ్చడికి కూడా కావాలి. అండ్ ఇంకా మనం గార్లిక్ త్వరగానే వాడేస్తాం గదా! అని చెప్పి ఇంక తీసుకున్నాను. అరౌండ్ 30 రూపీస్‌కో ఎంతకో వచ్చింది. బోలెడంతా. కొంచెం గార్లిక్ అవి రేట్ ఎక్కువుంది కదా బయట. సో, నార్మల్ కన్నా ఇది కొంచెం తక్కువ పడిందని చెప్పి తీసుకున్నాను. అండ్ ఒక మంచి ఆనియన్ చాప్ చేసేద్దాము. అండ్ ఈ మధ్యన ఓటీటీలో ఏ మూవీ చూసారు అనేది చెప్పండి. నేను ఈరోజు ప్రైమ్ వీడియోలో 'సారంగపాణి' అని ఒక మూవీ వచ్చింది. చాలా బావుంది తెలుసా! నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు బావుంటదని. అంటే ఆహ్, అప్పుడొచ్చిన థియేటర్‌లో వచ్చినప్పుడు టాక్ అయితే విన్నాను బావుంది అని చెప్పి. అంత స్పెసిఫిక్‌గా గుర్తుపెట్టుకొని చూడాలి అనుకోలేదు. జస్ట్ అలా ర్యాండమ్‌గా వెతుకుతూ ఉంటే కొత్త మూవీ వచ్చింది కదా! అని చెప్పి చూసాను. చాలా చాలా బావుంది. మీరెవరైనా చూడకపోతే గనుక చూడండి. ఫన్ మూవీ అన్నమాట. జస్ట్ అలా ఎళ్ళిపోద్ది హ్యాపీగా. ఎక్కువ స్ట్రెస్ లేకుండా కొంచెం అనిపిచ్చింది. చూడకపోతే గనక మస్ట్ వాచ్. ఈ ఈ మధ్యన చూసిన వాటిల్లో వన్ ఆఫ్ ద గుడ్ మూవీ అన్నమాట. అండ్ నేను ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను. అందులో కొంచెం ఎక్కువ ఆయిలే ఏసా. ఎక్కువ బిర్యానీ చేస్తున్నాను కదా! అని చెప్పి. అందులో కొంచెం షాజీరా, తర్వాత రా బిర్యానీ మసాలా స్పైసెస్ ఉంటాయి కదా! అవి వేసేస్తున్నాను. లాస్ట్ వీడియోలో నేను షుగర్ చూపించినప్పుడు అందులో ఒక స్పూన్ 'వైభూది కిచెన్ సెట్‌లో' ఉన్న టాయ్ స్పూన్ అన్నమాట. అది వాడుతున్నాను ప్రస్తుతానికి. అది కూడా ఒకళ్ళు చూసి కనిపెట్టారు. నేనెంత హ్యాపీ అయిపోయానో. వావ్! అవన్నీ ఎంత బాగా అన్నీ చూస్తారు అని అదొకటి నోటీస్ చేశారని నేనెందుకో హ్యాపీ అయిపోయానన్నమాట. మీలో ఎవరైనా నోటీస్ చేశారా? లేదా? అనేది చెప్పండి. అండ్ మీరు ఏ టైపు? అంటే ప్రాపర్‌గా ఇలాగే ఉండాలి అనే టైపా? ఎలా ఉన్నా పర్లేదు అనే టైపా? నేనైతే ఎలా ఉన్నా నాకేం అనిపించదు తేడా. అంటే ఇప్పుడు స్విమ్మింగ్ పూలున్నా హ్యాపీ అయిపోతాను. బకెట్ నీళ్ళున్నా హ్యాపీ అయిపోతాను. కప్పు నీళ్ళున్నా హ్యాపీ అయిపోతాను. అలాగా ప్రతిదానికి హ్యాపీ అయిపోవడం ఇంత పెద్ద సమస్య అన్న విషయం నాకు ఇంత పెద్దయిన తర్వాతే తెలుస్తుంది. ఎప్పుడైతే మనం హ్యాపీ అవ్వకుండా కావాలి అన్న ఆ కోరికుంటదో అదే ఫ్యూయల్ లాగా పనిచేసి మనం పని చేయడానికి హెల్ప్ చేస్తదనమాట. అలా గాకుండా దేవుడు ఏమిచ్చినా సాటిస్ఫై అయిపోయి ఏమున్నా చలేగా అన్నట్టు అన్న మెంటాలిటీ ఉంటే వాళ్ళకి ఎంత కష్టం తెలుసా? ఇంకొక స్టెప్ తీసుకొని ఒకటి ఏమైనా చెయ్యాలన్నా, ఏమైనా కొత్తది మొదలు పెట్టాలన్నా మామూలోళ్ళకి 30% ఎఫర్ట్ పెట్టాలంటే నాలాంటోళ్ళకి 80% ఎఫర్ట్ పెట్టాల్సొస్తది. సో, నాలాగా ఎవరైనా ఉంటే కనుక ఇది మనకి అదేంటి వరమో, శాపమో తెలీదు లాగా పెద్ద డైలాగ్ అయిపోయింది కదా! ఏదో అలా వచ్చింది. ఇక్కడ మనం చూస్తారు గదా! ఇంకా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏంటి లేదు. బోలెడంత జీడిపప్పు కూడా ఎసాను. ఎందుకంటే మన వైభవ్ నాన్నకి ఇలాగ ఎందులోనైనా రెసిపీలో, వంటలో జీడిపప్పొస్తే వాడికి చాలా ఇష్టమనమాట. అందుకని కొంచెం గుర్తుపెట్టుకొని ప్రతి దాంట్లో ఎయడానికి ట్రై చేస్తున్నా. మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసేసాను. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్‌లోనే ఇది కాసేపు కుక్ అవ్వనిద్దాము. తర్వాత ఇందులో రైస్ మనం చిట్టి ముత్యాలేసుకోవచ్చు, లేదంటే బాస్మతి రైస్ ఏసుకోవచ్చు. సో, ఎలాంటి రైస్ ఇష్టముంటే అలాంటిదేసుకోవచ్చు. నేనైతే నార్మల్ మన ఇంట్లో వాడే సోనా మసూరి రైసే యూజ్ చేస్తున్నా. మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ కొత్తిమీర, పుదీనా పేస్ట్ కూడా వేసేస్తున్నాను. లాస్ట్ టైమ్ చేసినప్పుడు డైరెక్ట్‌గా కొత్తిమీర, పుదీనా వేసేసాను. దానికి దీనికి చాలా చాలా ఆహ్, డిఫరెన్స్ ఉంది. టేస్ట్‌లోని, టెక్స్చర్‌లోని అన్నిటిలోని. ఇలా మిక్సీ చేస్తే చాలా బావుందన్నమాట. సో, వీటన్నిట్లి వల్ల అలా చప్పగా కాకుండా కొంచెం ఫ్లేవర్‌ఫుల్‌గా వచ్చి తిన్నప్పుడు అనిపిచ్చింది. ఈ సండే మీరు కూడా చేసుకొని మంచిగా తినండి. వన్ పాట్ మీల్ లాగా క్విక్‌గా అయిపోద్ది. అండ్ మనం కొంచెం తక్కువ సేపు కిచెన్‌లో ఉండొచ్చు. ఈ జూన్ మంత్ అంతా నా ప్రయారిటీ అదే. ఎక్కువ సేపు నించొని పని చేయకుండా కొంచెం స్మార్ట్‌గా ప్లాన్ చేసుకొని కొంచెం తక్కువ సేపు నించొని పని చేయాలి అనుకుంటున్నాను. నాకు రకరకాల నొప్పులొచ్చేస్తున్నాయన్నమాట. ఎక్కువ సేపు నించుంటే ఆహ్, అంత అనిపించట్లేదు. సో, మన మన బాడీ ఎలా చెప్తుందో అలా వినాలి అన్నట్టు
అంటే చాప్ చేసినప్పుడు కొంచెం కూర్చొని చాప్ చేయడం, లేకపోతే ఖాళీగున్నప్పుడే చాప్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అలా క్విక్‌గా చేయడం అండ్ వన్ పాట్ రెసిపీస్ చేసుకోవడం, లేకపోతే లో ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవడం. అలా ఏమన్నా చిన్నవి చేసి కొంచెం తక్కువ సేపు నించోవాలనుకుంటున్నాను. సో, చూద్దాం. అండ్ రైస్ కూడా వేసేసాను. అండ్ వాటర్ మన ప్రెషర్ కుక్కర్‌కి మన ఇంట్లో తెలుస్తది కదా! రైస్‌కి ఎంత సరిపోద్దో అలా నేను ఒక 1 కప్‌కి 2 కప్స్ ఆఫ్ వాటర్ ఏసాను. అండ్ చికెన్ నుంచి కూడా కొంచెం వాటర్ వస్తది కాబట్టి నాకు కరెక్ట్‌గా సరిపోయింది. పొడిగానే వచ్చింది. అండ్ ఇలా వేసినప్పుడు కొంచెం హాట్ వాటర్ ఏస్తే మంచిది. మరి చల్లని నీళ్ళేసామనుకోండి మళ్ళీ కుకింగ్ అంతా ఆగిపోయి మళ్ళీ కుక్ అయినప్పటికి మంచి యమ్మీనెస్ తగ్గిపోద్ది కొద్దిగా. కాబట్టి వేడి నీళ్ళేసేసుకోండి. ఓకేనా? సో, వాటర్ కూడా ఏసేద్దాం. ఈ వాటర్ కూడా కొంచెం వేడి నీళ్ళేసాను గాబట్టి త్వరగానే బాయిల్ అయిపోద్ది. అప్పుడు సాల్ట్ అవి అడ్జస్ట్ చేసేసుకొని, మనం మూత పెట్టేసి ప్రెషర్ కుక్కర్‌లో నాకు 1 విజిల్ నాకు సరిగ్గా వెంటనే విజిల్స్ సరిగ్గా రాలేదు. అందుకని చెప్పి నేను కొంచెం దానికి హెల్ప్ చేస్తే ఒక 2 విజిల్స్ వచ్చిన వెంటనే ఆఫ్ చేసేసాను. అది మన కుక్కర్ బట్టి మన ఇంట్లో మనకు తెలుస్తది కదా! అలా కుక్ చేసేసుకోవచ్చు. నార్మల్ రైస్‌కి ఎంత టైం పడతదో అంతే టైం పడతది. అండ్ అయిపోయిన తర్వాత మంచిగా రైతా చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అండ్ నెయ్యేయడం కూడా మర్చిపోద్దు. ఇలా కొద్దిగా నెయ్యేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బావుంటది. అండ్ మొత్తం పెద్ద కుక్కర్ నిండా దానికి ఆ మాత్రం ఆయిల్, ఆ మాత్రం నెయ్య పర్లేదు. సో, అదన్నమాట ఈ రోజుకి వీడియో. అండ్ మీరు ఈ మధ్య ఓటీటీలో చూసిన ఒక మంచి మూవీ చెప్పండి. అండ్ నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. అండ్ నేను వీడియో తీయడం మర్చిపోయాను. సగానికి ఎక్కువ అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది. సో, ఇది ఈరోజు రెసిపీ. అండ్ చూసారా ఎంత మంచి పొడిగా వచ్చిందో. సో, అదన్నమాట. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.